Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తాం అసలు ఒరిజినల్ గా సపోర్ట్ అంటే ఏంటి, ఒరిజినల్ గా రెసిస్టెన్స్ అంటే ఏంటి, మార్కెట్ ని మనం క్యాండిల్ స్టిక్స్ తోటి కమ్యూనికేట్ చేసుకుంటున్నాం అంటే మార్కెట్ కి మనకి మీడియేటర్ కింద మధ్యలో మనకి పని చేస్తుంది. ఇట్స్ ఏ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్ ని మనం చూస్తున్నాం. అదొక లాంగ్వేజ్ కింద మీరు చూడండి మార్కెట్ తో మనం కమ్యూనికేట్ చేయడానికి. ఈ క్యాండిల్ స్టిక్స్ లోని క్యాండిల్ స్టిక్స్ మీకు తెలిసిన క్యాండిల్ స్టిక్స్ ఎన్ని ఉన్నాయి సార్? మొత్తం అంతా నాకు తెలుసు సార్. మొత్తం అంటే ఎన్ని క్యాండిల్ స్టిక్స్ తెలుసు సార్ చెప్పండి? ఫస్ట్ బుల్లిష్ ఏమో మర్బూజ్ అండి. మరుబూజీ మరుబూజీ సెకండ్ ఓకే, చెప్పండి చెప్పండి. మర్బూజీ గ్రీన్ ఓకే అండి. అదే ఓకే నెక్స్ట్ హ్యామర్ అండి. ఓకే నెక్స్ట్ సార్ ఏమో సార్ సార్ ఒక్కసారి నేను ఒక విషయం కన్సిడర్ చేస్తాను చూడండి. మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చెప్తున్నారు, నేను అంటుంది టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ చెప్పండి అని అంటున్నాను. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చెప్పమలేదు నేను. ఎకనాషి ఎలాగండి? నో సార్, హేక్నాషి అనేది అది హేక్నాషి. క్యాండిల్ స్టిక్స్ ఎన్ని ఉంటాయి అనే విషయం చెప్పండి. ఓకే సార్. ఓకే అంటే మార్కెట్ ని మనం కొంచెం మీకు ఏదైతే వచ్చో దాంట్లో చిన్న కరెక్షన్స్ చేసుకుంటే యు ఆర్ ద ట్రేడర్. క్లియర్? సార్. సో క్యాండిల్ స్టిక్స్ ఉన్నవి మూడు క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి సార్. ఆ క్యాండిల్ స్టిక్స్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైజ్ 10 రూపీస్ దగ్గర ఒక ప్రైజ్ ఓపెన్ అయ్యి చెప్తాను సార్. ఇప్పుడు 10 రూపీస్ దగ్గర నుంచి మార్కెట్ 8 రూపీస్ దగ్గరకు వచ్చింది, నెక్స్ట్ 15 రూపీస్ కి వెళ్ళింది, నెక్స్ట్ 13 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. 10 రూపీస్ దగ్గర కన్నా ఇక్కడ 13 రూపీస్ అన్నది ఎక్కువ కాబట్టి దిస్ వన్ ఈస్ కాల్డ్ బుల్లిష్ క్యాండిల్. ఇట్ మీన్స్ మనం ప్రస్తుతానికి గ్రీన్ కలర్ క్యాండిల్ కింద మనం మాట్లాడుకుంటాం. ఓకే, టైప్ 1 క్యాండిల్ అండ్ టైప్ 2 క్యాండిల్. ఇప్పుడు 13 రూపీస్ దగ్గర ప్రైస్ అనేది క్లోజ్ అయింది చూడండి. ఇదే 13 రూపీస్ దగ్గర నుంచి మార్కెట్ హై అనేది 15 రూపీస్ చేసింది, మార్కెట్ లో అనేది 8 రూపీస్ చేసింది, అగైన్ 10 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఓపెన్ కన్నా లో క్లోజ్ అయింది. ఎక్కడ ఓపెన్ అయింది? 13 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది, హై 15 రూపీస్ వెళ్ళింది, లో 8 రూపీస్ దగ్గరకు వచ్చింది, క్లోజ్ అయింది 10 రూపీస్ దగ్గర. సో దిస్ వన్ కాల్డ్ బేరిష్ క్యాండిల్. ఇట్ మీన్స్ రెడ్ కలర్ క్యాండిల్. మన మార్కెట్ నేర్చుకున్నంత వరకు మనం దీన్ని రెడ్ కలర్ క్యాండిల్ కింద, బేరిష్ క్యాండిల్ కింద మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే సార్. సో ఇది టైప్ 2 క్యాండిల్. వాట్ ఈస్ ద టైప్ 3 క్యాండిల్? ద టైప్ 3 క్యాండిల్ ఈస్ 8 రూపీస్ వరకు వచ్చింది, ఇక్కడే క్లోజ్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం డోజీ కింద కన్సిడర్ చేస్తున్నాం. అంటే డోజీ మీన్స్ మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ క్లోజ్ అయితే దట్ ఈస్ కాల్డ్ డోజీ. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్, ఇక్కడ బేరిష్ క్యాండిల్, ఈ రెండు క్యాండిల్ కలిస్తే ఒక డోజీ. క్లియర్? సో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మార్కెట్ 3 వేస్ లో ఉంటాయి. వన్ ఈస్ బుల్లిష్ క్యాండిల్, ఇట్ మీన్స్ ట్రెండింగ్ డే. నెక్స్ట్ వన్ ఈస్ డౌన్ ట్రెండ్, సెల్లింగ్ జరుగుతూ వచ్చింది. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ మార్కెట్ అనేది సైడ్ వేస్, అప్ సైడ్ మూవ్ అవుతుంది, డౌన్ సైడ్ మూవ్ అవుతుంది, అప్ సైడ్ మూవ్ అవుతుంది, డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. సో మార్కెట్ అనేది ఉన్నది ఎప్పుడు ఈ 3 వేస్ లో మాత్రమే. క్లియర్? సో ఎప్పుడైనా సరే క్యాండిల్ స్టిక్స్ ఎన్ని క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి అని అంటే 3 క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి. వన్ ఈస్ డోజీ, సెకండ్ వన్ ఈస్ గ్రీన్ క్యాండిల్ అంటే బుల్లిష్ క్యాండిల్, అండ్ థర్డ్ వన్ ఈస్ బేరిష్. 3 క్యాండిల్ స్టిక్స్ మాత్రమే మనకున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ 3 క్యాండిల్ స్టిక్స్ లో మళ్ళా మనకు వచ్చి ఏంటి? డోజీ, నెక్స్ట్ మీకు మీరు అన్నట్టుగా హ్యామర్, ఎంగల్ఫింగ్, బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వస్తాయి. అవి నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఇవి మనం కన్సిడర్ చేసేటప్పుడు సపోర్ట్ లెవెల్ దగ్గర కన్సిడర్ చేస్తున్నామా, రెసిస్టెన్సీ లెవెల్ దగ్గర కన్సిడర్ చేస్తున్నామా? ఇవి కన్సిడర్ చేసేటప్పుడు ఇది మనకు చెప్తుంది ఏంటి? బుల్లిష్ క్యాండిల్ అంటే బయ్యర్స్ ఉన్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చెప్తుంది మార్కెట్. అందుకు మనం వీటిని బుల్లిష్ క్యాండిల్స్ కింద మనం అంటున్నాం. ఓకే, అలాగే మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ అంటే సెల్లర్స్ కూడా ఉన్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చూపిస్తుంది మార్కెట్. సో అంటే నెక్స్ట్ ఏంటి? సెల్లర్స్ వచ్చే సెనారియోస్ ఉన్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాండిల్ స్టిక్స్ అన్నవి మనతో మాట్లాడుతాం. సో మార్కెట్ లో ప్రైస్ యాక్షన్ ఏంటి? ఒక సపోర్ట్ లైన్ అంటే ఏంటి, సపోర్ట్ జోన్ అంటే ఏంటి, సపోర్ట్ లెవెల్ అంటే ఏంటి, క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, క్యాండిల్ స్టిక్స్ లోని ప్యాటర్న్స్ ఏంటి ఉన్నాయి. ఓకే, ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ తో పాటు క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్ ఏమున్నాయి, ఈ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్ తో పాటు ఇవి మనం ఎక్కడెక్కడ ఏ పర్స్పెక్టివ్ లో ఎలా కన్సిడర్ చేస్తాం, ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఎక్కడెక్కడ వస్తున్నాయి, మనం వీటిని ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడాలి? స్టాక్స్ లో చూస్తామా, లేదు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండింగ్ డేస్ లో చూస్తామా,
అని మనం కన్సిడర్ చేస్తాం. ఆఫ్టర్ దట్ క్యాండిల్స్టిక్ సైకాలజీ. వాట్ ఈస్ ద క్యాండిల్స్టిక్ సైకాలజీ? క్యాండిల్స్టిక్ సైకాలజీ మీన్స్ క్యాండిల్స్టిక్స్ అనేవి మనకి ఏం చెప్తున్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాండిల్స్టిక్ సైకాలజీ విధంగా మనం మాట్లాడుకునేటట్టయితే, see, here is the strong buyer, right? Here is the buyer, here is the buyer, here is the buyer, here is the buyer. Sellers అనేవాళ్ళు స్ట్రాంగ్ గా ఎంట్రీ అవుతున్నారు సార్. సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ గా ఎంట్రీ అవుతున్నా సరే బయ్యర్స్ ప్రెషర్ అనేది చూపిస్తుంది. ఆఫ్టర్ దట్ బయ్యర్స్ అనేవాళ్ళు బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళారు. ఓకే, బ్రేక్అవుట్ చేసిన తర్వాత మనకి అట్లీస్ట్ ఎంత స్ట్రాంగ్ బయ్యర్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ మనకి ఇఫ్ ఇంకే స్మాల్ బయ్యర్ వచ్చినా మనం దీన్ని కన్సిడర్ చెయ్యాలా లేదా? కన్సిడర్ చేయాలంటే ఇది ఏ లెవెల్ అయ్యి ఉండాలి? సో సైకాలజీ, క్యాండిల్స్టిక్ సైకాలజీ అంటే మనకి ఇవన్నీ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను సార్. ఇక్కడ సెల్లర్ వచ్చారు. ఆఫ్టర్ సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? హియర్ ఇస్ ద సెల్లర్, రైట్? సెల్లర్స్ ఎంట్రీ సార్. సెల్లర్స్ అనే వాళ్ళు ఎంట్రీ అయ్యారు. ఓకే, సెల్లర్స్ ఎంట్రీ స్ట్రాంగ్ గా ఉన్నదా అని చెప్పుకోవడానికి ఇంత స్ట్రాంగ్ ప్రెషర్ తో సెల్లర్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం జరగాలి? సెల్లర్ రావాలి కదా సార్. గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా సరే స్మాల్ వెరీ వీక్ సెల్లర్ ఎంట్రీ. సో ఇట్ మీన్స్ బయ్యర్ ఎంట్రీ. ఈ బయ్యర్ ఎక్కడి వరకు వెళ్లే సెనారియో ఉంది? మస్ట్ అండ్ షుడ్ గా ఇక్కడ వరకు వెళ్లే సెనారియో ఉన్నది, రైట్? సో ఆఫ్టర్ దట్ ఏం జరిగింది? ఓకే, బయ్యర్ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ బయ్యర్. బట్ ఈ బయ్యర్ అనేవాడు ఎక్కడ క్లోజ్ అయ్యాడు? జస్ట్ సెల్లర్ ఎంట్రీ దగ్గర క్లోజ్ అయ్యాడు. సో నెక్స్ట్ వన్ ఆల్సో స్ట్రాంగ్ క్యాండిల్. ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు ఈ 2 క్యాండిల్స్ తర్వాత మనకి బయ్యర్స్ క్రాస్ అయితే మనం బయ్యింగ్ సైడ్ మనం చూద్దాం అని చెప్పి చూస్తాం. అంటే సైకాలజీ ప్రకారంగా నేను చెప్తున్నాను సార్, ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సెల్లర్ ఎంట్రీ అయ్యారు. ఇప్పుడు ఈ సెల్లర్ ఎంట్రీ అయితే ఎక్కడి వరకు వెళ్ళాలి ఈ సెల్లర్ అనేవాడు? ఇక్కడ వరకు రావాలి. వై? బికాస్ ప్రీవియస్ గా ఎక్కడైతే సెల్లర్ ఎంట్రీస్ అనేవి జరిగిందో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ బయ్యర్ ఎంట్రీ ఎక్కడైతే జరిగిందో ఈ లెవెల్ వరకు బయ్యర్ అనేవాడు, సెల్లర్ అనేవాడు రావాలి. వచ్చాడా? రాలేదు. అగైన్ బయ్యర్ ఎంట్రీ. ఓకే, బయ్యర్ ఎంట్రీ అయితే ఇప్పుడు ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళాలి? ప్రీవియస్ గా ఈ సెల్లర్ ని క్రాస్ చేయాలి. క్రాస్ చేశారా? క్రాస్ చేయలేదు. ఓకే, ఎప్పుడైతే క్రాస్ చేయలేదు హియర్ ఇస్ ద సెల్లర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు అని అర్థం. ఓకే, ఆఫ్టర్ స్ట్రాంగ్ క్యాండిల్ సెల్లింగ్ ఆపర్చునిటీ మీరు తీసుకున్నారు. ప్రీవియస్ గా ఈ సెల్లర్ ఎక్కడి వరకు వెళ్ళాలి? ఇక్కడ వరకు వెళ్ళాలి, రైట్? ఆఫ్టర్ దట్ మీరు ఎంటర్ అయిన తర్వాత ఇది మీరు క్యాప్చర్ చేసుకునే ఆపర్చునిటీ. ఇప్పుడు ఇక్కడ బయ్యర్. సో దిస్ వన్ ఇస్ ద సపోర్ట్ అనుకుందాం అందాకలా. ఓకే, అంటే సైకాలజీలో నేను చెప్తున్నాను సార్. బయ్యర్ ఎంట్రీ. ఓకే, ఇక్కడ బయ్యర్ ఎంట్రీ అన్నది అయ్యారు. Comparison with before candle. Before candle very strong candle. After that buyers also strong. ఎందుకంటే బయ్యర్స్ అనే వాళ్ళు ఎంట్రీ అయిన తర్వాత స్ట్రాంగ్ గా ఇక్కడ వరకు వచ్చారు. అంటే బిఫోర్ ఎంత స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిందో నెక్స్ట్ క్యాండిల్ కూడా అదే ప్రెషర్ అనేది బయ్యర్ వచ్చాడు. ఓకే, వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ క్యాండిల్ మనం వెయిట్ చేసాం. అగైన్ సెల్లర్ ఎంట్రీ, బట్ ఇట్స్ ఎ వీక్ సెల్లర్ ఎంట్రీ. అంటే చూడండి ఇక్కడ సెల్లర్ ప్రెషర్ అనేది హై ఉన్నది, లో. అంటే మనం క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్స్ అవన్నీ నేర్చుకున్న తర్వాత క్యాండిల్ స్టిక్ లో ప్రెషర్ అనేది మనం చూడడం అనేది నేర్పించేటప్పుడు నేను చెప్తాను సార్ ఈ పాయింట్. ఇక్కడ ఏం జరిగింది? ఇది సెల్లింగ్ బాడీయే, రెడ్ కలర్ బాడీ. బట్ హియర్ ఇస్ ద సెల్లర్స్ అండ్ బయ్యర్స్, హియర్ ఇస్ ద సెల్లర్స్ అండ్ బయ్యర్స్. సో నెక్స్ట్ మనం వెయిట్ చేస్తాం. ఆఫ్టర్ దట్ లెవెల్, అంటే చూడండి ఎక్కడైతే సెల్లర్ ఎంట్రీ అనేది ఉందో దాన్ని క్రాస్ చేసుకొని మనకు వచ్చాడు. క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయ్యర్ వెళ్తే అప్ సైడ్ వెళ్ళాలి, కానీ వెళ్లకుండా ఈ లెవెల్ ని బ్రేక్ చేసుకుని వచ్చాడు. సో ఇప్పుడు కంపారిజన్ చేసుకుందాం. ఇక్కడ ప్రీవియస్ గా ఇలా మనం కంపారిజన్ చేసుకుందాం. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ బయ్యర్స్ ఎంట్రీ అనే దాన్ని క్లోజ్ చేసిన నెక్స్ట్ స్ట్రాంగ్ సెల్లర్ వచ్చాడు. మళ్ళీ వీక్ సెల్లర్, వీక్ సెల్లర్, వెరీ వెరీ వీక్ బయ్యర్, ఆఫ్టర్ వెరీ వీక్ సెల్లర్, ఆఫ్టర్ దట్ బ్రేక్అవుట్ జరిగింది, రైట్? సార్ క్యాండిల్ స్టిక్స్ రెడ్ గ్రీన్ పెట్టుకుంటే బాగుంటుంది, రైట్? స్ట్రాంగ్. ఓకే, ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి నేను మారిస్తాను సార్. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఇవన్నీ మార్చాలని చెప్పి చూడలేదు. నెక్స్ట్ నేను డెఫినెట్ గా మారిస్తాను సార్. సార్ ఇక్కడ బయ్యర్ వచ్చాడు కదా సెల్లర్ తర్వాత. యా, బయ్యర్ కింద ఓపెన్ అయ్యాడు. ఓపెన్ అయ్యి కిందకు వచ్చాడు. కింద ఓపెన్ అయ్యి వెళ్ళింది సార్. దిస్ వన్, రైట్? సెల్లర్ దానిపైన దీనిపైన పెద్ద క్యాండిల్ వచ్చింది చూడండి సార్. ఎస్, హియర్ దానిపైన అక్కడి నుంచి చెప్పండి సార్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ బయ్యర్ అనేవాడిని సెల్లర్ డామినేట్ చేశాడు. యా, డామినేట్ చేసిన తర్వాత ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇక్కడ ఉన్నది సార్. ఎందుకు నెక్స్ట్ లెవెల్ ఇక్కడ ఉన్నది? సెల్లర్ అనేవాడు ఇలాగ వచ్చిన బయ్యర్ అనేవాడు ఇలా తీసుకుని వెళ్ళాడు.
సో ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ అనేది మూవ్మెంట్ ఇవ్వాలి, రైట్? రైట్ అండి. సో పాయింట్ నెంబర్ 1 ప్రకారం చూసుకుంటే బయ్యర్ ఎంట్రీ. బట్ ఎప్పుడైతే మనం ఇక్కడ అంటే చూడండి, అబ్జర్వేషన్ చేస్తే సైకాలజీ ప్రకారంగా బయ్యర్ ఎంట్రీ అవుతున్న ప్రతిసారి స్ట్రాంగ్ గా సెల్లర్ ఎంట్రీ అవుతున్నాడు, అగైన్ సెల్లర్ బ్రేక్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనకి ఎంట్రీ అయిన బయ్యర్ ఈజ్ ద వెరీ వీక్ బయ్యర్ ఎంట్రీ. ఆఫ్టర్ దట్ మార్కెట్ ఏం చేసింది? బ్రేక్ చేసింది. ఓకే, ఇప్పుడు ఈ లెవెల్ అనే దాన్ని బ్రేక్ చేస్తే ప్రీవియస్ గా ఇక్కడ నుంచి దిస్ వన్ ఈజ్ ద రెసిస్టెన్స్ అని మనం మాట్లాడుకున్నాం, రైట్? ఓకే సార్. ఆఫ్టర్ ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ నుంచి బయ్యర్స్ అనే వాళ్ళు పైకి తీసుకెళ్లారు. దిస్ వన్ ఈస్ ద సపోర్ట్. ఆఫ్టర్ సపోర్ట్ బ్రేక్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ ఇది రెసిస్టెన్స్ అయితే ఇక్కడ సెల్లర్స్ వస్తే మళ్ళా బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కడ ఎంట్రీస్ ఉన్నాయి? హియర్ ఇస్ ద బయ్యర్స్ ఎంట్రీ, రైట్? స్ట్రాంగ్ గా బయ్యర్స్ అనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సెల్లర్స్ అనే వాళ్ళు వస్తే ఈ లెవెల్ టచ్ చేసుకుని అప్పుడు మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళాలి. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యింది, మీరు మార్కెట్ ఇక్కడ ఉన్నారు, ఇది క్యాప్చర్ చేసుకోవచ్చు. క్లియర్? ఓకే. బిఫోర్ గా ఇక్కడ నుంచి ఈ పాయింట్ నేను చెప్పా, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ నేను చెప్పా. సో సైకాలజీ అనేది మనకి అందువల్ల ఇంపార్టెంట్.